హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఈరోజు మనం నజరుద్దీన్ అవంతి అనే కథ చెప్పుకుందాం. పూర్వం చైనాలో కొన్ని వందలు వేల సంవత్సరాల క్రితం నజరుద్దీన్ అవంతి అనే ఒక గొప్ప హాస్యగాడు ఉండేవాడు. అతను రాజుగారి కొలువులో విదూషకుడిగా కూడా పనిచేసిన చరిత్ర కలవాడు. నజీరుద్దీన్ అవంతి గురించి ఎన్నో హాస్య కథలు చెప్తారు. వాటిలో ఒక హాస్య కథే ఇది. ఒకనాటి రాత్రి నజరుద్దీన్ అవంతి శ్మశానం మీదుగా వెళ్తూ ఉన్నాడట. అప్పుడు అతని వెనకగా కొంతమంది గుర్రాలెక్కి సవారీ చేస్తూ వచ్చారు. వాళ్ళు దొంగలై ఉంటారని నజరుద్దీన్ అవంతికి అనుమానం కలిగింది. వెంటనే ఆయన ఏం చేయాలా అని ఆలోచించి తన చుట్టుపక్కల పరికించి చూశాడు. ఆయనకు శ్మశానం కనిపించింది. వెంటనే గుర్రాన్ని ఉన్న చోటే వదిలేసి శ్మశానంలోకి వెళ్ళిపోయి ఆయన ఒక సమాధిలో దూరి దాక్కున్నాడు. వెంట వచ్చిన ఆశ్వీకులు అతను సమాధిలో దాక్కోవడం గమనించారు. వారు కూడా అతన్ని అనుమానించారు. అందుచేత ఆ ఆశ్వీకులందరూ ముందు ఆయన్ని సమీపించారు. ఎవరు నువ్వు, ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడిగారు. అవంతి సమాధిలో నుంచి తల బయట పెట్టాడు. నేను చచ్చిపోయిన వాణ్ణి, నన్ను ఈ సమాధి కిందనే పాతి పెట్టారు అని జవాబిచ్చాడు. ఈ అర్ధరాత్రి అపరాత్రి వేళ చచ్చిపోయిన వాడు భూమి మీదకి వచ్చి తిరగవలసిన అవసరం ఏమిటో అని ఆశ్వీకులు ఎంతో కుతూహలంగా అడిగారు. నేను చల్లగాలి కోసం వచ్చాను, సమాధి లోపల చాలా ఒక్కగా ఉన్నది అని అన్నాడు నజరుద్దీన్ అవంతి. అప్పుడు వాళ్ళు, చచ్చిన వాళ్ళకు కూడా చల్లగాలి అవసరమా అని అడిగారు. అవసరం లేదు, నేనే పొరపడ్డాను, మళ్ళీ లోపలికి వెళ్ళిపోతాను అంటూ అవంతి తిరిగి సమాధిలోకి దూరిపోయాడు. ఇంకొక రోజు అవంతి ఇంట్లో ఒక దొంగ పడ్డాడు. అవంతి ఆ దొంగని చూసి సందుగాయి పెట్టెలో దాక్కున్నాడు. దొంగ ఇల్లంతా వెతికాడు. ఏమీ దొరక్క సందుగాయి పెట్టె మూత ఎత్తి అందులో దాక్కున్న నజరుద్దీన్ అవంతిని చూసి, ఓహో, నువ్వు ఎక్కడ ఉన్నావా అన్నాడు. నీకు కావలసిందేది మా ఇంట్లో దొరకదని సిగ్గేసి నేను ఇక్కడ దాక్కున్నాను అని జవాబిచ్చాడు నజరుద్దీన్ అవంతి. మరొకసారి నజరుద్దీన్ అవంతి ఇంట్లో దొంగలు పడ్డారు. ఈసారి ఇంట్లో ఉన్న సామాన్లు మొత్తం మోసుకుపోసాగారు. ఒకటి రెండు చిల్లర సామాన్లు చేతిలో పట్టుకొని నజరుద్దీన్ అవంతి కూడా చాలా నిశ్శబ్దంగా వారి వెనకనే నడవడం ప్రారంభించాడు. ఉన్నట్టుండి దొంగల్లో ఒకడు గిరుక్కున వెనక్కి తిరిగి చూశాడు. ఓహో, నజరుద్దీన్ అవంతి, అర్ధరాత్రి వేళ ఎక్కడికో ఒంటరిగా ప్రయాణమవుతున్నావే అని అడిగాడు. ఏం లేదు, చాలా రోజుల నుంచి నేను ఇల్లు మారదాం అనుకుంటున్నాను. ఇప్పుడు ఉంటున్న ఇల్లు నాకు అసలు పెద్దగా నచ్చలేదు, కానీ బండి ఖర్చుకు ఎలా అని బద్దకించాను. ఇవాళ మీ ధర్మాన ఇల్లు మారే అవకాశం నాకు దొరికింది అన్నాడు నజరుద్దీన్ అవంతి. నీకు సూర్యుడంటే ఎక్కువ ఇష్టమా లేకపోతే చంద్రుడంటే ఎక్కువ ఇష్టమా అని అవంతిని ఒక మిత్రుడు అడిగాడు. నాకు చందమామ అంటేనే ఎక్కువ ఇష్టం అని జవాబిచ్చాడు అవంతి. అదేంటి, ఎందుకలాగా అన్నాడు ఆ మిత్రుడు. చూడు, పట్టపగలు మనకు బోలెడంత వెలుతురున్నప్పుడు సూర్యుడు వస్తాడు. అప్పుడు మనకి వెలుగు అవసరం లేదు. కానీ చందమామ ఎంతో చక్కగా చీకటి సమయంలో వచ్చి మనకి వెలుతురుని ప్రసాదిస్తాడు అని అన్నాడు నజరుద్దీన్ అవంతి. ప్రపంచంలో ఉన్న నీరంతా నిప్పంటుకొని మండడం మొదలు పెడితే చేపలన్నీ ఏమవుతాయనుకుంటావు అని ఎవరో నజరుద్దీన్ అవంతిని అడిగారు. అయ్యో, అంత పని జరిగితే చేపలన్నీ చెట్లెక్కి కాపాడుకోవు అన్నాడు అవంతి. తెల్లవారగానే మనుషులంతా లేచి తమ తమ పనులకు అన్ని దిక్కులకు వెళ్తారు కదా, దీనికి కారణం ఏమై ఉంటుంది అని అవంతిని కొందరు మిత్రులు అడిగారు. అయ్యో పిచ్చి మొహాలారా, మనుషులు ఆ సమయంలో అన్ని వైపులకి వెళ్తారు. మీరు గమనిస్తే మనుషులందరూ ఒకే వైపుకు వెళ్తే భూమి ఒరిగిపోతుంది కదా, ఇది కూడా తెలీదా మీకు అని జవాబిచ్చాడు అవంతి. శవాన్ని సాగనంపేటప్పుడు శవపేటికకు ముందు ఉండడం మంచిదా వెనకాల ఉండడం మంచిదా అని ఎవరో నజరుద్దీన్ అవంతిని అడిగారు. ఏదైనా మంచిదే,
శవపేటిక లోపల మాత్రం ఉండకపోతే చాలు అని అన్నాడు నజరుద్దీన్ అవంతి. అనుకోకుండా ఒకనాడు అవంతికి దారి తప్పిన గొర్రె ఒకటి దొరికింది. అతను దాన్ని ఇంటికి తీసుకుపోయి కోసుకుని తినేశాడు. ఈ సంగతి తెలిసి ఒక మిత్రుడు, అవంతి, ఈ పాపం చేసినందుకు భగవంతుడి ఎదుట ఏమి సంజాయిషి చెబుతావు అని అడిగాడు. నన్ను ఆ భగవంతుడు అడిగితే నేను ఆ గొర్రెను తినలేదని చెప్తాను అని జవాబిచ్చాడు అవంతి. మరి గొర్రె నీకు విరుద్ధంగా సాక్ష్యం చెప్పడానికి వస్తే అన్నాడు ఆ మిత్రుడు. గొర్రె వస్తే ఇక చిక్కే లేదు, దాన్ని తీసుకుపోయి దాని యజమానికి తిరిగి అప్పగిస్తాను అన్నాడు అవంతి. ఒకనాడు నజరుద్దీన్ అవంతికి ఉన్న పలంగా డబ్బు కావాల్సి వచ్చింది. బరువులు మోసి డబ్బు సంపాదించే ఉద్దేశంతో అవంతి కట్టుకాళ్ళు తీసుకొని దగ్గరలో ఉన్న ఒక బజారుకు వెళ్ళాడు. అక్కడ ఒక పెద్ద మనిషిని చూశాడు. కొంత పింగాణి సామాను ఒక కొయ్య పెట్టెలో పెట్టుకొని కూలివాడి కోసం ఎదురు చూస్తూ ఆ పెద్ద మనిషి కనిపించాడు. ఆయన కూలి డబ్బులకు బదులు 3 సలహాలు ఇస్తానడం వల్ల ఒక్క కూలివాడు కూడా ఆయన సామాన్లు మోయడానికి ముందుకు రాలేదు. డబ్బులు ఎప్పుడన్నా సంపాదించుకోవచ్చు, కానీ మంచి సలహాలు మనకు కావాల్సినప్పుడల్లా దొరకవు అనుకొని అవంతి ఆ పింగాణి సామాన్ల పెట్టెను తాను మోయడానికి ఒప్పుకున్నాడు. ఇద్దరూ కలిసి ఆ పెద్ద మనిషి ఇంటికి వెళ్ళే దారిలో నజరుద్దీన్ అవంతి ఇలా అడిగాడు. అయ్యా, మీరు చెప్పే మంచి సలహాలేంటో సెలవిస్తారా అన్నాడు. తిండి తినడం కంటే పస్తులు ఉండడం మేలని ఎవరైనా నీకు చెప్తే అది అస్సలు నమ్మకు అన్నాడు ఆ పెద్ద మనిషి. బానే ఉంది కదా ఇది అని మనసులో అనుకున్నాడు అవంతి. అలా కొంత దూరం వెళ్ళాక పెద్ద మనిషి, సవారీ చేయడం కంటే ఖాళీ నడక మెరుగని ఎవరైనా అంటే కూడా అస్సలు నమ్మద్దు అన్నాడు. ఇది కూడా బాగానే ఉందే అని అనుకున్నాడు నజరుద్దీన్ అవంతి మనసులో. ఇంకా మరి కొంత దూరం వెళ్ళాక ఆ పెద్ద మనిషి, నీకంటే మూఢుడైన కూలివాడున్నాడని ఎవరన్నా అంటే అస్సలు నమ్మకు అని నజరుద్దీన్ అవంతితో వెటకారం చేశాడు. అప్పుడు వెంటనే నజరుద్దీన్ అవంతికి విపరీతమైన కోపం వచ్చింది. తన నెత్తి మీద ఉండే పెట్టెను విసిరి కింద కొట్టాడు. ఈ పెట్టెలో ఉండే పింగాణి సరుకు పగిలిపోలేదని ఎవరైనా చెప్తే అస్సలు ఏమాత్రం నమ్మకు అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. నజరుద్దీన్ అవంతి గురించి కథలు కథలుగా ఉన్న ఆ దేశపు రాజు అవంతిని తెచ్చి తన కొలువులో ప్రధాన విదూషకుడిగా నియమించుకున్నాడు. అప్పటి నుంచి నజరుద్దీన్ అవంతి తన హాస్య చతురతతో మహారాజును నవ్విస్తూ ఉండేవాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.